మెట్పల్లి డివిజన్లో 12 మంది పోటీ చేస్తున్నారంటే చాలా సంతోషం ఉన్నది. మెట్పల్లిలో మా గబ్బర్ సింగ్ టీం మొత్తం గల్లీలలో తిరుగుతుంటే ప్రతి ఒక్క ఇంటి ముంగడ ఒక దిష్టి బొమ్మలాగా కాలువలాగా మోరీలు ఉన్నారు. మా 12 మంది అభ్యర్థులని మీరు గెలిపిస్తే పవన్ కళ్యాణ్ సొంత నిధుల నుంచి ఇలాంటి క్యాండిడేట్ని గెలిపిస్తే మా పవన్ కళ్యాణ్ సార్ సొంత నిధులు ఇవి ఏ గవర్నమెంట్ చేయని పని మా పవన్ కళ్యాణ్ చేస్తారని చెప్పి మా గబ్బర్ సింగ్ టీం నమ్మకం ఇస్తున్నాము. మీ అమూల్యమైన ఓటును వేస్ట్ చేయకుండా మార్పు అన్ని పార్టీలు గెలిపించారు. ఈ 12 డివిజన్లకేని జనాలు ఒకటి గుర్తించాలి, మంచి వాళ్ళకు ఓటు వేసి గెలిపించి మీ ఊరు బాగా చేసుకోవాలని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. మన మెట్పల్లి కార్పొరేషన్ నుంచి జనసేన పార్టీ బలపరిచిన 12 మంది అభ్యర్థులను భారీ మెజార్టీతో గాజు గ్లాసుకు ఓటేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఒక్కసారి గెలిపించండి, ఒకసారి యూత్కు అవకాశం ఇవ్వండి. అభివృద్ధి అంటే వాళ్ళు చూపిస్తారు. అభివృద్ధి అంటేనే పవన్ కళ్యాణ్ గారు. మీరు ఆంధ్రలో చూస్తున్నారు కదా ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో చూస్తున్నారు. ఒకవేళ గవర్నమెంట్ నుంచి రాకుండా కానీ తన సొంత ఖర్చులతో అందరికీ సాయం చేస్తూ రోడ్లు వేపిస్తూ లైట్లు తెస్తూ బోర్లు వేపించుకుంటా ఇలాంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే మీరు ఇక్కడ మెట్పల్లి కార్పొరేషన్ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళను గెలిపిస్తే మీ అందరికీ అభివృద్ధి ఏంటో చూపిస్తారు. మా అందరూ నాయకులు దయచేసి మీ అమూల్యమైన ఓటు గాజు గ్లాస్ కేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జనసేన. 20 వార్డు తరపున నేను అనగా రాకేష్ వన్నెల కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. ఈ ఒక్కసారి 20 వార్డు ప్రజలందరూ యువతకు అవకాశం ఇచ్చి గెలిపించుకోగలరు మనవి చేసుకుంటున్నాను. 5 సంవత్సరాలు మీకోసం కష్టపడుతూనే ఉంటా, ఏ దురుద్దేశం లేకుండా మీకోసం. నా 20వ వార్డు ప్రజల క్షేమమే వాళ్ళ సంతోషమే నాకు ముఖ్యం. దయచేసి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని నా 20వ వార్డు ప్రజల్ని నేను పవన్ కళ్యాణ్ సార్ ఆశీస్సులతోటి ఈ 20వ వార్డు తరపున నేను నిల్చుంటున్నా. ఒక్కసారి గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి దయచేసి గెలిపించగలరు. మీ నమ్మకాన్ని వమ్ము చెయ్యను. 5 సంవత్సరాలు మీకోసమే కష్టపడతానని నేను మీ అందరినీ గెలిపించగలని కోరుకుంటున్నాను.